సంగతి ఇప్పుడు నైట్ అండి వాడు ఎప్పుడు దిగిస్తాడు వచ్చి అందుకనే మరి ఉదయాన్నే అయితేనే ఉంటున్నాడు. అవును అతను వచ్చినప్పటికీ కదా మధ్యాహ్నం నుంచి వస్తాను ఇంటికి పెట్టేటప్పుడు ఉండాలి వాళ్ళు. ముందు బిల్డింగ్ని పూర్తి చేసి చేస్తాను దానికి అది ఎన్ని స్టేజ్ చేస్తాను. నేను ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎవరు తెచ్చి పెట్టారు అక్కడ మనకి ఏం తెలియదు. తెస్తా.
అవును. అవతల సైడ్ గ్రౌండ్స్ ఉన్నాయి మేడం, అటుపక్క గ్రౌండ్స్ ఉన్నాయి కింద. ఉంది మేడం, చివరి దాకా ఇంకా ఉంది. ఎక్కడి వరకు ఉందా? ఆ పోల్ వరకు ఉందా? ఇది ఒక గ్రౌండ్ మేడం, అక్కడ ఇంకో గ్రౌండ్, ఇంకా 2 గ్రౌండ్స్ ఉన్నాయి అక్కడ. అవతల పక్క గ్రౌండ్, ఆడొక గ్రౌండ్. ఓకే ఓకే, అదంతా కూడా సార్ వాళ్ళదే. ఓకే, సార్ వెహికల్లో. చాలా అట్మాస్ఫియర్ బర్నింగ్ అంటే చాలా అట్మాస్ఫియర్ అంతా పీస్ఫుల్గా ఉందా. అవును మేడం. ఇలాంటి ఒక డిఫెన్స్ అకాడమీ పెడితే బాగుంది. అవును. ఏమంటారు? అంత సారు వచ్చారా? మొత్తం చూసాను, చాలా బాగుంది. నాకు అనిపించిన ఫీలింగ్ చెప్పండి. ఈ ప్లే గ్రౌండ్స్, ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక డిఫెన్స్ అకాడమీ లాంటిది పెట్టుకొని ఉంటే బాగా ఉంటుందేమో పిల్లలకి. ఇంటర్మీడియట్ లెవెల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీరు ఇస్తూనే అనిపించింది. బాగుంది. ఎందుకంటే మన ఇంటర్మీడియట్ పిల్లలు మనం బాగా చేసుకో, వాళ్ళందరినీ రేపు డిఫెన్స్కి పోతారో, ఆర్మీకి పోతారో, ఐఏఎస్ అవుతారో, అది వాళ్ళని డిసైడ్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ పిల్లలు మాత్రం గేమ్స్ లాగా తయారు. ఎక్సలెన్స్ బై డిఫెన్స్ అకాడమీకి సరిపడే ఉంది, పోలీస్ అకాడమీకి సరిపడే. అది పోలీస్ అకాడమీ గవర్నమెంట్ కదా. నాట్ ఓన్లీ మిలిటరీ ఆర్ డిఫెన్స్ అకాడమీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకోండి. నేను వాళ్ళందరూ కలుపుకుంటాను. నా ఇంటర్మీడియట్ పిల్లలకి జాగ్రత్తగా నేను చదివినట్టు చదివిస్తాను. చదువుతో పాటుగా వాళ్ళకి ఇవి గ్రౌండ్స్ చాలా అవును, ఉపయోగపడతాయి. వాళ్ళు డిఫెన్స్ అకాడమీకి పంపను. అదే నెక్స్ట్ ఇంటర్మీడియట్ కలుపుకోవచ్చు. అదే అంటున్నాను, అది మీరు చెప్పాలి. మనం ఇక్కడ దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయగలిగితే ఒకటి. ఇంకొకటి చాలా ఇంటీరియర్ ఏముందంటే అక్కడ ఆ రోడ్డు మీద 4 లేన్ బెంగళూరు రోడ్డు వస్తుంది. అంటే మనకు ఆల్రెడీ బస్సు ఉంటే బాగుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అదొక్కటి అలాగే నేను పెట్టను. వాళ్ళంతా వాళ్ళు రావాలి. వస్తాను. ఇంకా లోపలికి రావాలంటే వస్తారండి. ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంది. ఇది మొత్తం 10 ఎకరాలు ఉంది. ఇక్కడ ఇవి కూడా అచ్చవల్ల కొట్టించేసి ఇక్కడ ఒక 4 ఎకరాలు ప్లే గ్రౌండ్ వస్తుంది. అక్కడ 2 బిట్లు చేసేస్తున్నారంట కదా. చేస్తున్నాం. అంటే ఇప్పుడు కాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసింది. జూన్లో కాయలు వెళ్ళిపోతాయి. జూన్లో కట్ చేస్తాం. చేయాలండి. ఇది మన ల్యాండ్ చేస్తే ఇంక ఈ చెట్లన్నీ ఉంటాయి కదా. ఈ చాలు మనకి ఇక్కడ మధ్యలో ఈ చెట్లు ఉంటాయి. ఈ అడ్జస్ట్లో ఉన్న చెట్లు ఓకే అండి, అసలు తీయాల్సిన అవసరం లేదు. కానీ నాకు అనిపించిన మంచిదేనండి, అలా రావాలి, ఫీలింగ్స్ రావాలి. ఇంటర్మీడియట్ తర్వాతనే కదా డిఫెన్స్ అకాడమీ ఆర్ పోలీస్ అకాడమీ కూడా. అయితే ఈ ఫీల్డ్స్, ఈ ప్లే గ్రౌండ్స్ దానికైతేనే చాలా బాగా. మీరు చెప్పిన ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళు కూడా డిఫెన్స్లో ఉన్నారు కదా. నావల్ ఆర్ ఎయిర్ ఫోర్స్ దేంట్లో అయినా కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నేను ఇండియన్ నేవీలో విశాఖపట్నం నేను ఎక్కడ షిప్ లేదు. నేను సివిలియన్ ఆఫీసర్గా పనిచేస్తాను. వాళ్ళందరితో నేవీ వర్క్. ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఇట్లా అలాంటి ఒక అకాడమీ లాంటిది పెట్టుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ ఓపెన్ చేస్తాను.
క్లాస్ రూమ్ ఒక్కొక్కటి ఒక క్లాస్ రూమ్. ఇది ఒక క్లాస్ రూమ్ పెట్టాం, ఒక క్లాస్ రూమ్, 2 క్లాస్ రూమ్లో అటు మొత్తం 4 క్లాస్ రూమ్లు వస్తాయి. ఇది ల్యాబ్ పర్పస్ కట్టించారు. ఏమ్మా? ఇది ల్యాబ్ పర్పస్ కట్టించారు అన్నారు. అది మామూలుగా రూమ్ లాగా ఉంది, వంటగది లాగా కట్టించాము. ల్యాబ్ ఇది కదా. అలాగే కింద 2 ఒక కెమిస్ట్రీకి 6 ల్యాబ్స్ పెట్టాము. రూమ్స్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి క్లాస్ కెపాసిటీ, రూమ్ కెపాసిటీ అప్పుడు ఎంత 20 మెంబర్స్ కూడా ఉన్నారు కదా సార్. 20 ఎంతమంది కొట్టి అంతమంది, 10 మంది అయితే 10 మంది. 20 మెంబర్స్ అంటే ముందు లంచ్ చేయాలి. ఓకే. అదే ఇక్కడ బాత్రూమ్ వాష్రూమ్ సార్. బాయ్స్ పెట్టారు. 20 మెంబర్స్ గురించి కూడా కష్టమే. 20 కాదు, నీకు 10 పెట్టాము. స్టార్టింగ్ రావుతాం. అవునండి. బోర్డు ఇంకా ఆస్ట్రేలియా డిఫరెన్స్ పెడుతుంటారా? లేటెస్ట్ స్కీమ్స్ పెట్టిస్తాం. అదే అదే. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్లో ముందు లంచ్ చేస్తామంటే అక్కడ యూషేప్ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి 1 lakh square feet తోటి 1 ఇయర్లో పూర్తి చేయాలని నాకు కోరిక. యూ షేప్లో. యూషేప్లో ఇటు వచ్చి ఇటు వస్తుంది. అప్పుడు ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటే బెటర్. ఎందుకంటే కాలేజ్ అనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటేనే దాన్ని ఇలా ఉంది. ఇది ఎదురుగుండా వచ్చి ఇటు వచ్చి యూషేప్లో పోతుంది. వస్తే అవి ఎక్కడ పెట్టుకోవచ్చు. ఫ్లోర్ కానీ దీనికన్నా డబుల్ రూమ్ రావద్దా? అది ఒక్కొక్క రూము 20 feet by 20 feet అండి. 2 పక్క పక్కనే వస్తాయి. 20 feet 20 feet అంటే 40 feet తోటి వస్తాయి. అంటే మన కాలేజ్ రూమ్స్లో చెప్పు 20 ఫీట్స్ ఉంటాయి. ఏ రూమ్ 20 feet by 20 feet ఒక రూము. అది కాదు, అటువంటి 2 రూమ్లు ఒక వస్తాయి. 40 మెంబర్స్కి చూడండి సార్. అవును, 20 feet by 20 feet 600 స్క్వేర్ ఫీట్స్ ఉంటే 40 మెంబర్స్ పైన 600 స్క్వేర్ ఫీట్ కావాలా? 600 స్క్వేర్ ఫీట్ కావాలండి. 600 ఎంతమంది స్టూడెంట్స్? 40 40 స్టూడెంట్స్కి 20 by 20 చాలా అన్నారు. నామ్స్ ప్రకారం 600 చూపిస్తుంది. ఇప్పుడు సైజ్ ఎంత అన్నారు దానికి మీరు? 60 feet by 60 feet 600 స్క్వేర్ ఫీట్స్ అంటే ఎంతది? 3 స్క్వేర్ ఫీట్లో అంటే మీరు ఫీట్స్లో చెప్పమనుకున్నారు సార్. మనకి స్క్వేర్ ఫీట్స్లోనే మీటర్స్. సార్ ఇప్పుడు 20 చెప్పారు. 25 by 25 ఎంత? 225. 30